నవమాసాలు కని పెంచే తల్లికి తెలుసు బిడ్డ యొక్క వాల్యూస్ ఎంతో. సో ఈవేళ తల్లి పాలు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలామంది తల్లులు తల్లి పాలు ఇవ్వడానికి, రొమ్ము పాలు ఇవ్వడానికి ఎక్కడొక చోట సంశయిస్తూ ఉంటారు. ఎక్కడ అందం తరిగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో కొంతమంది ఉంటే, మరికొంతమంది మాత్రం పాలు సరైన విధంగా సమృద్ధిగా ఇవ్వలేకపోతాం అనేటువంటి ఒక బాధతో ఇవ్వలేకపోతుంటారు. వాస్తవంగా తీసుకుంటే ఈవేళ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి తల్లి పాల వారోత్సవాలు అనేది ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ఒక 7 days పాటు ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొస్తుంది. సో ఇందులో భాగంగా తల్లి పాలు ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత, తల్లి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా బిడ్డ ఏ విధంగా తల్లి పాలు తీసుకున్న తర్వాత మంచి ఆరోగ్యవంతంగా బిడ్డ ఎదగడానికి దోహదపడుతున్నటువంటి అంశాలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈవేళ నారాయణ అద్రే ఆస్ట్రల్, సో ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రముఖ వైద్య నిపుణురాలు, ప్రముఖ గైనకాలజిస్ట్ సృజన నాతో ఉన్నారు. సో వారితో కూడా డిస్కషన్ స్టార్ట్ చేసి తల్లి పాల వారోత్సవాలకు సంబంధించి అటు గర్భిణీ స్త్రీ కానీ తల్లి కానీ ఏ విధంగా వ్యవహరించాలా, బిడ్డ ఎడలా అన్నటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వాళ్ళ తల్లి పాల వారోత్సవాలకి సంబంధించి అసలు వాస్తవంగా ఎందుకు ఈ వారోత్సవాలు అనేది స్టార్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఇది తల్లి జన్మనిచ్చిన తర్వాత తల్లికి శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అని అవేర్నెస్ అన్నది స్టార్ట్ చేశారు. ఇది 1992లో స్టార్ట్ చేశారు సార్. 1992లో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. సో దాన్ని ప్రకారంగా ఈ ఇయర్ థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్, గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు ఆల్ అన్నది ఈ ఇయర్ థీమ్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్, ఒక తల్లి పాలు అంటే నవమాసాలు తల్లి ఊమ్లో నుంచి, గర్భాశయం నుంచి బయట వచ్చిన తర్వాత పాల ఉత్పత్తి అవుతుంది. సో పాల ఉత్పత్తి అయిన తర్వాత తల్లి పాలు బిడ్డకు అనుసంధానం జరుగుతున్న సందర్భంలో తల్లి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో చాలామంది తల్లులకి పాలు ఇవ్వడం అంటే బిడ్డకు పొజిషన్స్ కూడా తెలియవు, ఒక్కొక్కసారి వామిటింగ్స్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో దాని గురించి తల్లులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. యాక్చువల్లీ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ తర్వాతనే కాదు, ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని బ్రెస్ట్ కేర్ తీసుకోవాలన్నమాట. నేను ఒక 5 tips చెప్తాను. వాట్ ఆర్ ద థింగ్స్ ప్రతి ఒక్క స్త్రీ తీసుకోవాల్సిన టిప్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలోనే బ్రెస్ట్ సైజ్ అన్నది పెరుగుతుంది. ఏరియోలా సైజు, నిపుల్ సైజు ఇవన్నీ పెరుగుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ చేంజెస్ అవన్నీ వస్తుంది. సో దాంతో కంగారు పడాల్సిన అవసరం లేదు, అదంతా సహజమైన మార్పులే. సో ఏంటంటే సపోర్టివ్ బ్రాస్ అని ఉంటుంది. సో మంచి బ్రా సపోర్ట్తో దీన్ని ఈ సైజ్ పెరిగినా కానీ కూడా యూ కెన్ మెయింటైన్. నెక్స్ట్, స్టే హైడ్రేటెడ్ అండ్ యూజ్ ఆఫ్ మాయిశ్చరైజర్. అంటే న్యాచురల్ ఆయిల్స్ దొరుకుతుంది మనకి, కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ. ఈ ఆయిల్స్తో జెంటల్గా బ్రెస్ట్ని మసాజ్ చేసి బ్రెస్ట్ శుభ్రంగా చేతులు కడుక్కొని ఈ నైట్ టైంలో మాయిశ్చరైజర్ అప్లై చేయడమో లేదా ఈ ఆయిల్స్ అప్లై చేయడం వల్ల రక్త ప్రసవనం బాగా జరిగి మిల్క్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. అంటే వేరే బుక్స్లో కానీ యూట్యూబ్స్లో కానీ హౌ టు టేక్ కేర్ ఆఫ్ బ్రెస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని ముందే మనం తెలుసుకోవడం మంచిది. కన్సల్ట్ డాక్టర్ ఆర్ హెల్త్ ప్రమోటర్స్ రిగార్డింగ్ ద బ్రెస్ట్ కేర్ అనమాట. సో ఈ విధంగా చేస్తే ముందే సైకలాజికల్గా స్ట్రాంగ్ అవి ఎవ్రీ మదర్ కెన్ గివ్ గుడ్ బ్రెస్ట్ మిల్క్ టు ద చైల్డ్. సాధారణంగా తల్లిపాలు రొమ్ము ద్వారా తీసుకోవడానికి కొంతమందికి అంత సరైన విధానంలో ఉత్పత్తి కాదు. కొంతమందికి అంటే తల్లికి ఆఫ్టర్ డెలివరీ, సో మదర్ మే నాట్ గెట్ సఫిషియంట్ మిల్క్ టు ద చైల్డ్. సో అలాంటి తల్లులకు మీరు ఇచ్చేటువంటి సలహా? యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. దేనివల్ల వస్తాయంటే ఫ్లాట్ నిపుల్స్ కానీ, ఇన్వర్టెడ్ నిపుల్స్ కానీ, సోర్నెస్ ఆఫ్ నిపుల్స్ కానీ, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దాంతో తల్లి శిశువుకి పాలు సరిగా ఇవ్వలేకపోతుంది. సో ఈ ఫ్లాట్ నిపుల్స్ ఉన్న వాళ్ళలో మనం ఏం చేస్తామంటే సిరెంజింగ్ అంటామన్నమాట. సో ఇది సిరెంజింగ్. సో ఇందులో ఏం చేస్తారంటే ఇది 10 cc సిరెంజ్ అనమాట. ఈ పై భాగాన్ని కట్ చేస్తారు. ఇట్లా కట్ చేసుకొని ఇది నిపుల్కి ఇన్సర్ట్ చేసి మెల్లగా విత్డ్రా చేసి ఒక 20 to 30 seconds చేస్తే ఆ ఫ్లాట్ నిపుల్స్ కాస్త ఎవర్ట్ అవుతుంది.
దాంతో అలా చేసిన తర్వాత శిశువుకి పాలు ఇవ్వడం ఒక పద్ధతి అనమాట. సో ఇది ఫ్లాట్ నిపుల్స్కి ట్రీట్మెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జెంటల్ మసాజ్ విత్ మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్స్ అనమాట. దీంతో వాళ్ళకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఫీడింగ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి హెవీనెస్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పాలు ఎక్కువ అయిపోయి బ్రెస్ట్ లమ్స్ కానీ హెవీనెస్ కానీ వచ్చేస్తుంది. సో ఇలాంటి మదర్స్కి ఏం చేస్తుంటారంటే హాట్ ఫర్మెంటేషన్ ఇస్తామన్నమాట. హాట్ వాటర్ బ్యాగ్స్లో తీసుకొని బ్రెస్ట్ మీద పెట్టి కొంచెం సేపు ఒక 10 to 20 seconds ఉంచిన తర్వాత బ్రెస్ట్ మెత్తబడుతుంది. దాని తర్వాత స్క్వీజ్ అవుట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి బేబీకి ఇస్తారనమాట. అది కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిప్ కేర్ అనేసి ఆయింట్మెంట్స్ వస్తాయి. వాటితో కూడా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే ముందు అప్లై చేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇస్తే బెటర్గా ఉంటుంది. అంటే బిడ్డకు అప్పుడే నవజాత శిశువు అంటే పుట్టిన బిడ్డకు, పురిటి బిడ్డలో ఉన్న బిడ్డకు తల్లికి ఒకవేళ జబ్బు చేసినప్పుడు అంటే జ్వరమో కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు తల్లి పాలను బిడ్డకు ఏ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది? ఫీవర్ వచ్చినా కానీ కూడా తల్లిపాలు ఇవ్వడం అడ్వైజబుల్ అనమాట. ఎందుకంటే తల్లిపాలలో యాంటీబాడీస్, యాంటీబయాటిక్స్, ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫీవర్ వచ్చినా కానీ కూడా స్టాప్ చేయాలి అన్న రూల్ ఏం లేదు. ఆ ఫీడింగ్ శుభ్రంగా అంటే కొంచెం మాస్క్ వేసుకొని మంచిగా స్నానం చేసుకొని కొంచెం చూసుకొని ఇవ్వాలని అడ్వైస్ చేస్తాం. ఫీడింగ్ ఏ టైమ్స్లో ఇవ్వాల్సి వస్తుంది? బేబీకి ఫీడింగ్ ఏ టైమ్స్లో ఇవ్వాల్సి వస్తుంది? 1 in 2 hours ఫీడింగ్ ఇస్తే బెటర్ ఉంటుంది. ఎవ్రీ బేబీకి డిమాండ్ ఫీడ్ అంటాం అనమాట. బేబీ ఏడ్చినప్పుడు 1 in 2 hours ఎవ్రీ 2 hours ఫీడింగ్ ఇస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. యూజువల్గా డెలివరీ తర్వాత ఎంత టైంలో ఇవ్వాలి అన్నది ఇంపార్టెంట్ పాయింట్. నార్మల్ డెలివరీ అయిన వెంటనే ఒక ½ an hourకే బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేస్తాము. అదే ఎల్ఎస్సిఎస్ సర్జరీ అయితే వితిన్ 1 hour బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని సజెస్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే 6 months వరకు ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. సో 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైజబుల్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెలివరీ అయిన వెంటనే మిల్క్ కొంచెం కొలెస్ట్రాల్ అంటాం అనమాట, ఇనిషియల్ మిల్క్. సో ఆ మిల్క్ సరిపోతుంది. యూజువల్గా కామన్గా కంప్లైంట్స్ ఏంటంటే మా బేబీకి పాలు సరిపోవట్లేదు, సో ఎక్కువ ఏడుస్తుంది, బయట పాలు పట్టివ్వాలా అని స్త్రీలు అడుగుతూ ఉంటారు. సో ఇనిషియల్లీ కొలెస్ట్రాల్ అన్నది దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, యాంటీబాడీస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మిల్క్. సో ఇనిషియల్ 1-2 days ఆ మిల్క్ సరిపోతుంది. రైట్ మేడం. అంటే తల్లి రొమ్ము ద్వారా తీసుకున్నటువంటి పాలకు మంచి పోషక విలువలు ఉంటాయంటారు కంపారిటివ్ టు ఆర్టిఫిషియల్ మిల్క్ తీసుకున్నప్పుడు. సో బెనిఫిట్స్ ఏముంటాయి మేడం? బెనిఫిట్స్ అన్నది మదర్కి బెనిఫిషియలే, బేబీకి బెనిఫిషియలే. బేబీ బెనిఫిషియల్ మన న్యూనైటాలజిస్ట్ సార్ కవర్ చేస్తారు. మదర్ ఒక బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎమోషనల్ బాండింగ్ అనమాట. మదర్ శిశువు మన బయటకు వచ్చిన తర్వాత మదర్కి చాలా అటాచ్డ్గా ఉంటారు. సో ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్కి రావడానికి ఒక అడ్జస్ట్మెంట్ శిశువుకి. సో తల్లికి శిశువుకి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ డెలివరీ అయిన ½ an hour to 1 hourకి ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ సకింగ్ రిఫ్లెక్స్ వల్ల ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే యూట్రస్ మీద యాక్ట్ చేసి ఎక్సెసివ్ బ్లీడింగ్ కాకుండా పీపీహెచ్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మదర్ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉంటుందన్నమాట. ఆ వెయిట్ గెయిన్ అంతా కూడా ఈ ఎక్స్ట్రా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఎక్స్ట్రా క్యాలరీస్ అంతా పోయి మదర్కి బాగా ప్రాపర్ షేప్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి జబ్బుల నుంచి కూడా మదర్కి బెనిఫిట్ ఉంటుంది. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్క తల్లి శిశువుకి తన తల్లి పాలు ఒక 6 months వరకు కంపల్సరీ ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ తల్లి పాలు అన్నది ప్రతి ఒక్క శిశువుకి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈ తల్లిపాల వారోత్సవం మనం August 1 నుంచి 7th వరకు ఆస్టర్ నారాయణాద్రిలో జరుపుకుంటున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మేము ఇక్కడ లాక్టేషన్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నాము.
ఉచిత లాక్టేషన్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నాము. పీడియాట్రిక్ అండ్ న్యూనెటాలజీ సర్వీసెస్ 1st to 7th ఫ్రీగా అందజేస్తున్నాము. సో ఈ భాగంగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రైట్. అంటే ఇప్పటి వరకు మనము ప్రముఖ వైద్య నిపుణురాలు సృజన గారి ఒక ఆలోచన విధానం, అలాగే వైద్యులు పేరెంట్స్కి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు విన్నాం. అదేవిధంగా మనతో పాటు డాక్టర్ జగదీష్ గారు కూడా ఉన్నారు, న్యూనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. అంటే సాధారణంగా ఒక తల్లి అంటే గర్భధారణ అయిన తర్వాత జన్మనిచ్చిన బిడ్డకు పాలిస్తున్నటువంటి సీక్వెన్స్ ఎలా ఉండాలి, ఒకవేళ తీసుకున్న పాలు కంట్రీ మేడ్ అయినా లేదంటే ఎలాంటి పాలను తీసుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా అజీత్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది, సో రొమ్ము పాలను ఏ విధంగా పునరుత్పత్తి అంటే ఎక్కువ ప్రొడక్షన్ చేయాలంటే ఏం చేయాలి అన్నటువంటి అంశాలు కూడా మనం తెలుసుకోవడానికి నాతో పాటు జగదీష్ గారు ఉన్నారు. వారితో కూడా డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. నమస్కారం సార్. ఇవాళ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా న్యూనాటాలజీకి సంబంధించినటువంటి చాలా చిన్న పిల్లలందరూ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి తల్లిపాలు అనేది చాలా ప్రాముఖ్యత, ఆవశ్యకత కూడా ఉంది. సో చాలామంది తల్లులు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఎస్పెషల్లీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళే సందర్భంలో బేబీని కూడా కేర్ చేస్తారు. కానీ అక్కడ ఎక్కడైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సమస్య అనేది ఉంటుంది. సో ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి ఏదైనా మీరు ఇచ్చేటువంటి సలహాలు? వర్కింగ్ ఉమెన్ యూజువల్లీ మనకి ఏంటంటే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే మనము ఫస్ట్ 6 months హనీ కానీ వాటర్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. మదర్స్ వచ్చిన వాళ్ళందరూ వుడ్ బోర్డ్స్ ఇవ్వచ్చా, గ్రేప్ వాటర్ ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఫస్ట్ 6 months మనము తల్లిపాలు తప్ప వేరే ఏమి ఇవ్వకూడదు అనమాట. అట్ ద టైం పిల్లలు అంటే బేబీ పుట్టిన వెంటనే ఇమీడియట్గా అడిగే వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నాము. అంటే గ్రేప్ వాటర్ ఇస్తాము లేదంటే వుడ్ బోర్డ్స్ ఇస్తామని అడుగుతారు. అవన్నీ ఇవ్వకూడదు. ఫస్ట్ 6 months ఓన్లీ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో వర్కింగ్ ఉమెన్ ఏంటంటే ఫస్ట్ 6 months బెటర్ ఫర్ దెమ్ టు టేక్ లీవ్ అనమాట. అంటే ఒక 6 months లీవ్ పెట్టేసి ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్, మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 6 months తర్వాత ఏంటంటే బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు వేరే ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వీనింగ్ ఫుడ్స్ అంటాము. వీనింగ్ ఫుడ్స్ ఎలాంటి వీనింగ్ ఫుడ్స్ అంటే మ్యాష్డ్ యాపిల్ కానీ బనానాస్ కానీ ఇవన్నీ ఇవాళ స్లోగా ఒకటి తర్వాత ఒకటి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ వీనింగ్ ఫుడ్స్ ఇచ్చేటప్పుడు వర్కింగ్ ఉమెన్ ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ అంటే బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఒకసారి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేసి ఇంకొక సైడ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసి బయట రూమ్ టెంపరేచర్లో వాళ్ళు 6 hours వరకు మనం స్టోర్ చేయొచ్చు బ్రెస్ట్ మిల్క్ని. అట్ ద సేమ్ టైం రెఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్లో మనము 24 hours వరకు మనం బ్రెస్ట్ మిల్క్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో స్టోర్ చేసిన మిల్క్ని వాళ్ళు ఒక 6 o'clock అంటే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చారు, 8 o'clock వెళ్ళిపోయారంటే మనం ఒక 9 o'clock అలాగూ మనం స్టోర్ చేసిన మిల్క్ని మనము బేబీస్కి ఇవ్వచ్చు. అగైన్ ఒక 11 o'clock or 12 o'clock వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేసి ఉంటాం కాబట్టి మనము బనానాస్ కానీ వేరేదైనా కానీ ఇచ్చుకోవచ్చు. అగైన్ 2 o'clock ఇంక ఎక్స్ట్రా మిల్క్ ఉంటే సో మనము 6 months అప్పుడు మనకి మిల్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 5 to 6 months వరకు మ్యాక్సిమం ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రా మిల్క్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు 1 o'clock or 2 o'clock. అగైన్ మదర్ బెటర్ ప్రిఫరబుల్లీ వాళ్ళు ఒక 3 o'clock or 4 o'clock అలాగ వచ్చేస్తే సరిపోతుంది. సో అంటే సాధారణంగా సఫిషియెంట్గా ఉండదు ఒక్కొక్క తల్లికి పాలు, సరిపడనంత పాలు ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళలో ఉత్పత్తి ఉండదు. సో వాళ్ళు కొద్దిగా లీన్గా ఉండొచ్చు, లేదా థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఉమెన్ కావచ్చు, వీళ్ళు చాలామంది ఉంటారు, డిఫరెంట్ కోమార్బిడ్స్తో ఉన్నటువంటి మదర్స్ ఉంటారు. ఆ మదర్కి సఫిషియెంట్ మిల్క్ బేబీకి ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. సో ఇంక్రీజ్ చేసుకోవాలంటే బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నటువంటి మిల్క్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ చేయాలంటే ఏంటంటే మనకి మెయిన్ అనేది సైకలాజికల్ ఫ్యాక్టర్ అనమాట. ఏంటంటే మనము పక్కన ఉండే సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మలు ఉంటారు, గ్రాండ్ మదర్స్ ఉంటారు, బిడ్డ ఏడుస్తూనే ఉంది, నీ పాలు సరిపోవట్లేదు, పాలు ఇస్తాము అంటే, లేదంటే ఫార్ములా మిల్క్ ఇద్దాము, పప్పాలు తీసుకొచ్చి ఇద్దాము అని చెప్తా ఉంటారు. అవన్నీ కాదు. మదర్స్ ఏం చేయాలంటే బేసిక్గా వాళ్ళకి మంచి ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా బాగా మంచిగా ఉండాలన్నమాట. పక్కన ఉండే వాళ్ళందరూ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, కాన్ఫిడెంట్గా మదర్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి. మిల్క్ వస్తుంది నీకని మనము వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళకి చాలా అంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాంతోపాటు మదర్స్కి ఏంటంటే ప్రాపర్ రెస్ట్ ఉండాలి అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. నైట్ టైం మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట నైట్ టైంలో. అప్పుడు ఏంటంటే నైట్ టైం ఫీడింగ్ సెకండ్ అవర్లీ 2 hours మంత్స్ నైట్ టైం ఫీడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాని తర్వాత సమ్మర్ మంత్స్లో ఏమంటే వాటర్ ఇంటేక్. సో మదర్స్కి యాక్చువల్ వాటర్ ఇంటేక్ మదర్స్కి 1 to 2 liters అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి ఫీడింగ్ ఇచ్చే మదర్కి ఏంటంటే ఆ డబుల్ ది అమౌంట్, అంటే నార్మల్గా రొటీన్గా 2 liters ఫర్ ఎనీ ఉమెన్
2 లీటర్స్ వాటర్ రిక్వైర్మెంట్ ఉందంటే మనకి ఫీడింగ్ ఇచ్చే ఉమెన్కి ఏంటంటే అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ వాటర్ కంటెంట్ అని ఇంక్రీజ్ చేసుకోవాలి. వాటర్ అంటే వాళ్ళు వాటర్ మటన్ తాగడం కాదు, మిల్క్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా వేరే ఏదైనా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ప్రాపర్ రెస్ట్ ఉండాలి, ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి, నైట్ టైం ఫీడింగ్స్ ఇవ్వాలి, అండ్ ఫ్లూయిడ్ అండ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా మదర్కి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూ ట్యాబ్లెట్స్ అనేది ఉండేది, ఫ్యూ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అవి ఆఫ్టర్ ప్రాపర్ కన్సల్టేషన్ విత్ ది పీడియాట్రిషియన్ ఆర్ గైనకాలజిస్ట్ యూ క్యాన్ టేక్ దోస్ ట్యాబ్లెట్స్ ఆల్సో. అయితే సాధారణంగా ఒక మాతృత్వం అందుకున్న సందర్భంలో ప్రతి ఫుడ్ కూడా తల్లికి ఒక పేగు ద్వారా వెళ్ళి బిడ్డకు ఆరోగ్యకరమైనటువంటి హెల్తీ బేబీ రావడానికి అంటే తల్లిలోనే ఎక్కువ డిపెండెన్స్ ఉంది. తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే వాట్ డైట్ షీ ఫాలో? సో డైట్ అనేది ప్రతి ఒక్కరూ అడిగేది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మదర్స్ ఏం ఫుడ్ తీసుకోవాలి, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, చికెన్ అవాయిడ్ చేయాలి అనేది చాలా కామన్ క్వశ్చన్ అనమాట. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ ది లాక్టేటింగ్ మదర్స్ అంటే నర్సింగ్ మదర్స్ అంటాము, అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అందరూ ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ. సో బ్యాలెన్స్ డైట్ అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్గా వాళ్ళ నార్మల్ ఉమెన్ రిక్వైర్మెంట్ ఒక 2300 calories, సెడెంటరీ ఉమెన్కి రిక్వైర్మెంట్ ఉంది ఒక 25% calories. అంటే ప్రెగ్నెంట్ టైం కంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక 25% ఆఫ్ క్యాలరీస్ కానీ ప్రోటీన్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే బేబీకి అవన్నీ అందుతుందన్నమాట. సో ప్లస్ ఏంటంటే ఆ క్యాలరీస్లో ప్రోటీన్ కంటెంట్లో ఏంటంటే మనకి బ్యాలెన్స్గా ఉండాలంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. నాన్ వెజ్ చికెన్ మటన్ కానీ ఇవన్నీ తీసుకోవడంలో ఏం ఇబ్బంది అయితే ఏం లేవు. అండ్ ఫిష్ కంటైన్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ గ్రోత్ ఆఫ్ ది న్యూ బార్న్స్. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫిష్ కానీ, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అండ్ ఇవన్నీ కాన్స్టిట్యూట్స్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో ఇది ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు, డెఫినెట్గా దే విల్ హ్యావ్ ఎ గుడ్ బ్యాలెన్స్ డైట్. ఫైనల్గా చెప్పండి సార్, ఇవాళ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆస్ట్రో నారాయణాద్రి హాస్పిటల్లో ఈ 1 week పాటు ఎలాంటి పేషెంట్స్కి అంటే తల్లులు కానీ న్యూనాటాలజీకి వచ్చినటువంటి చూపించుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ మీరు చూపించబోతున్నారు, ఫెసిలిటీస్ అందించబోతున్నారు? సో మేము ఈ 1 week పాటు మనకి ఏంటంటే ఒక ఫ్రీ లాక్టేషన్ కౌన్సిలింగ్ అనేది అందరికీ ఫ్రీ లాక్టేషన్ కౌన్సిలింగ్ ఇస్తాము. ప్లస్ వీ హ్యావ్ వెల్ ట్రైన్డ్ సిస్టర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే కొంతమంది మదర్స్ ఏంటంటే ప్రాపర్ అటాచ్మెంట్ కానీ పొజిషన్ కానీ సరిగా ఉండదు, బికాస్ ఆఫ్ విచ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ సరిగా ఉండదు. అండ్ బేబీ వచ్చి ఏంటంటే అంటే బైట్ చేస్తారు, నిప్పులు బైట్ చేయడం వల్ల ఏమందంటే వాళ్ళకి పెయిన్ ఎక్కువ అవుతుంది. పెయిన్ ఇట్ సెల్ఫ్ ఇన్హిబిషన్ ఫర్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనమాట. సో ఆ వేదన అంటే పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ సరిగా ఉండదు. అండ్ ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే వాళ్ళు ప్రాపర్ పొజిషనింగ్ కానీ అటాచ్మెంట్ కానీ వాళ్ళకి నేర్పించాలి. డెఫినెట్గా వీ విల్ ప్రొవైడ్ ఫ్రీ లాక్టేషన్ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ పీడియాట్రిక్ అండ్ న్యూనాటాలజీ సర్వీసెస్ ఫర్ ది ఆల్ ది ఉమెన్ హూ ఆర్ విల్లింగ్ టు కమ్. ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బ్రెస్ట్ మిల్క్లో ఇంపార్టెంట్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఎందుకు పదే అందరూ బ్రెస్ట్ మిల్కే ఇవ్వండి అని ఎందుకు చెప్తున్నామంటే దాంట్లో ఉండే అడ్వాంటేజెస్. సో మెయిన్ ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి ఎమోషనల్ బాండింగ్ అంటాము, స్టెరైల్, ఈజీ అంటే చీప్ అనమాట. అంటే మనకి ఎకనామికలీ బెనిఫిట్. అంటే ఫార్ములా ఫీడ్స్ మీరు ఒక్కొక్క టిన్కి 450 రూపీస్ 550 రూపీస్ అలాగే స్పెండ్ చేయాలి. అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్ అంటే ఎక్కువ ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ టీన్స్ వన్ మంత్కి మీకు ఆల్మోస్ట్ 4000 5000 అలా స్పెండ్ చేయాలి. బట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే అవన్నీ ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది అనమాట. ప్లస్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ బేబీస్కి నిమోనియా కానీ డైరియాస్ కానీ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లైక్ ఆస్మా కానీ అలర్జీ డిసీజ్ కానీ ఇవన్నీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ మా బ్రెస్ట్ మిల్క్ ద్వారా మనకి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇంటెలిజెంట్ కోషియంట్ ఐక్యూ అనేది అట్లీస్ట్ 2 to 4 points వెన్ కంపేర్ టు ది ఫార్ములా మిల్క్. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల ఐక్యూ అనేది బేబీస్కి ఇన్ఫాంట్స్ కానీ అట్ ద టైమ్ ఆఫ్ అడల్ట్ స్టేజ్లో వాళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఫార్ములా మిల్క్ ఏదైతే మనం అడ్వాంటేజ్ లాగా మాట్లాడుకున్నామో ఫార్ములా మిల్క్ ఇవ్వడం వల్ల అదన్నీ డిస్అడ్వాంటేజ్ అనమాట. ఫార్ములా మిల్క్ ఇవ్వడం వల్ల ఒబిసిటీ కానీ తర్వాత మనకి హై బీపీ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఫ్యూచర్ డేట్లో అంటే ఇప్పుడు మీకు తెలియవచ్చు బేబీ చబ్బీగా ఉంటుంది అంటే వెయిట్ గెయిన్ బాగుంది అనుకుంటాము, కానీ ఇన్ ఫ్యూచర్ అంటే ఒక 20 years 30 years వచ్చేసరికి వాళ్ళకి డెఫినెట్గా బీపీ డెవలప్ కావడం కానీ ఒబిసిటీ రావడం కానీ ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాము. సో ఆల్వేస్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్
అండ్ కంటిన్యూ గివింగ్ బ్రెస్ట్ మిల్క్ అట్లీస్ట్ ఫర్ 6 months. చూసారుగా ఇవాళ రాయలసీమలోనే తలమానికంగా ఉన్నటువంటి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో 1 వీక్ పాటు అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తల్లిపాల వారోత్సవాలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ వారోత్సవాలకు ఎవరైతే మదర్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ ఇస్తామంటున్నారు. అదే లాక్టోలజీకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకి ఉచితమైనటువంటి వైద్య సేవలు, సలహాలు, సూచనలు ఇస్తున్నా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ తల్లి పాలు అనేది చాలా సురక్షితమైనది, ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ కూడా తల్లి పాలను అందించాల్సిన అవసరం ప్రతి బిడ్డకు ఉంది. సో ఎక్కడో అపోహలు కానీ లేదా ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ని రెఫర్ చేయడము, స్వయంకృత అపరాధాలకి వెళ్లకుండా ఖచ్చితంగా తల్లికి మంచి పాలు అందాలంటే తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లి పౌష్టికాహారం తీసుకున్నప్పుడు బిడ్డకు కూడా మంచి పాలు ఉత్పత్తి అయ్యి తద్వారా బిడ్డ కూడా మంచిగా ఎదగడానికి కూడా పౌష్టికంగా ఎదగడానికి అనారోగ్య బారి పడకుండా ఆరోగ్యవంతంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా తల్లి పాలు అనేది ఒక 6 నెలల పాటు ఖచ్చితంగా ఉండాలంటున్నారు. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బెటర్ లీవ్ పెట్టడం లేదంటే తగిన జాగ్రత్తలు తీసుకొని 100% బయట మిల్క్కి కానీ ఫార్ములేటెడ్ మిల్క్ వెళ్లకుండా ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క తల్లికి ఉందనేసి కూడా జగదీష్ గారు సూచిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ 1 వీక్ పాటు నారాయణాద్రికి సంబంధించినటువంటి హాస్పిటల్ అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని శాసిస్తాను.